హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలను చేపట్టిన కబ్జా రాయిల నుంచి గడిచిన 5 నెలల్లో 120 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని 314 అనధికారిక నిర్మాణాలు నేలమట్టం చేసింది. రాజకీయాలకు అతీతంగా సంపన్న వర్గాలనే భేదం లేకుండా అక్రమ కట్టడాలు కూల్చేసింది. ప్రజల నుంచి విమర్శలు వచ్చినా తట్టుకొని ముందుకెళ్తోంది. బెంగళూరులో అధ్యయనాలతో చెరువుల పునరుద్ధరణ కోసం పాటుపడుతోంది. ప్రత్యేక వ్యవస్థను ఏమాత్రం లెక్క చేయని కొందరు కబ్జా రాయిలు యథేచ్ఛగా పని కానిచ్చేస్తూ హైడ్రాకి సవాల్ విసురుతూ ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తున్న హైడ్రా గత 5 నెలలుగా బుల్డోజర్లతో అక్రమాలపై విరుచుకుపడుతోంది. తొలుత దూకుడుగా వ్యవహరించిన హైడ్రా ఆ తరువాత కాస్త నెమ్మదించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పంథా మార్చుకుంటూ ముందుకెళుతోంది. ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడం సహా విపత్తుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు తన పని తాను చేసుకుపోతోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఇటీవల శాసనసభలో బిల్లును ప్రభుత్వం ఆమోదించడంతో ప్రత్యేక వ్యవస్థకు మరింత బలం చేకూర్చినట్లయింది. కేవలం కూల్చివేతలే కాకుండా చెరువుల పునరుద్ధరణ, ట్రాఫిక్ కాలుష్యం సహా ఇతర అంశాలపై హైడ్రా దృష్టి పెట్టింది. నిపుణులు, మేధావుల నుంచి సూచనలు తీసుకుంటూ కార్యకలాపాల్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం నగరంలో మొత్తం ఎన్ని చెరువులున్నాయి, ఎన్ని కనుమరుగయ్యాయి, మిగిలిన వాటిని పరిరక్షించేందుకు ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై హైడ్రా కసరత్తు చేస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, గ్రామ కంఠాల్ని వినియోగిస్తూ రెవెన్యూ, నీటిపారుదల, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ సహకారంతో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారిస్తోంది. ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ మ్యాపుల్లో మార్పులు చేసిన 6 అధికారులపై కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు నిర్మాణ వ్యర్థాలతో చెరువుల్ని పూడుస్తున్న వారికి చెక్ పెట్టిన హైడ్రా మట్టిపోయకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తూ నిఘా పెట్టింది. ఇప్పటికే దాదాపు 30 లారీలు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. 5 నెలల్లో చెరువులు, పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన 314 నిర్మాణాలు కూల్చి 120 ఎకరాలు కాపాడింది. ఆక్రమణలు తొలగిస్తూనే చెరువుల పునరుజ్జీవనం, పరిరక్షణకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు వెళ్లి విపత్తు నిర్వహణ ఏర్పాట్లు, చెరువుల పునరుద్ధరణపై అధ్యయనం చేసిన రంగనాథ్ 12 తటాకాల పునరుజ్జీవన పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు హైడ్రాకు 5,000కు పైగా ఫిర్యాదుల్ని పరిశీలించి అక్రమార్కులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా కబ్జాదారుల నుంచి స్థలాల్ని కాపాడుతోంది. హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టాక చెరువుల సమీపంలోని ప్రజలు తమ నివాసాల్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో తమ ఇళ్లు ఉన్నాయో ఆరా తీయడం మొదలుపెట్టారు. అక్రమంగా అనుమతిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో మిగతా శాఖల సిబ్బందిలో భయం ఏర్పడింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కు స్థలాల ఆక్రమణలు ఆగాయి. ప్రస్తుతం హైడ్రాలో జోష్ తగ్గడం, నిర్ణయాలు మార్చుకోగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలే అందుకు నిదర్శనం. జీడిమెట్ల పాక్స్ సాగర్, దూలపల్లి, లింగం చెరువు, దొమ్మర పోచంపల్లి చెరువు వద్ద జోరుగా నిర్మాణాలు చేపట్టారు. గాజుల రామారంలో సర్కారు భూమి, క్వారీలో మట్టి పూడ్చి గదులు నిర్మిస్తున్నారు. పరిశీలనకొచ్చే సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దూలపల్లి చెరువు, గాజుల రామారంలో 59 గదులు కూల్చేసిన ఇళ్ల నిర్మాణం సాగుతోంది. మల్లంపేట కత్వా చెరువు వద్ద 23 విల్లాలు కూల్చేసి భూమి స్వాధీనం చేసుకుంది. బాధిత కుటుంబాలకు, బిల్డర్కు మధ్య పరిహార వివాదం సాగుతుంటే పక్కనే ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. కూకట్పల్లి నల్ల చెరువులోని పట్టాభూముల్లో అక్రమంగా నిర్మించిన 15 నుంచి 16 షెడ్లు, ఎర్రకుంటలో 3 భవనాలు కూల్చేశారు. బాజుపల్లి పెద్ద చెరువు అలుగుపై ఆక్రమణలు సాగుతున్నాయి. 300 గజాల్లో భవనం మిగతా స్థలాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మించారు. మరో 200 నిర్మాణాలు ఉన్నా వాటిపై హైడ్రా దృష్టి పెట్టట్లేదు. జూన్ 2024 తర్వాత కంటే ముందే అనుమతితో వాటిని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. నిజాంపేట తుర్క చెరువు డంపింగ్ యార్డు పక్కన ఆక్రమణలు సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీపై కూడా హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. పటేల్గూడలో విల్లాలు, కిష్టారెడ్డిపేటలో బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం చేసిన కొందరు రెచ్చిపోతున్నారు. శంభుని కుంటలో చెరువుకు వరద నీరు మోసుకొచ్చే కాల్వను పూర్తిగా మాయం చేసేలా ఆక్రమణలు సాగుతున్నాయి. పద్మారావు నగర్
నగర్లో రాజకీయ నాయకుడు ఆక్రమించుకున్న స్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగా సాకి చెరువు వద్ద అనధికారికంగా నిర్మాణాలు చేపడుతున్న 18 మందికి నోటీసులు జారీ చేశారు. ఏమాత్రం బెదరకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అధికారులతో కుమ్మక్కై కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బీరంగూడ అమీన్పూర్ ప్రాంతంలో కబ్జాలు తగ్గినాయని చెప్పి అనుకుంటున్న సందర్భంలో కూడా మళ్లీ చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు తీరా చూస్తే షెమ్మిని కుంట లోపటనే కబ్జాకు జరుగుతూ ఉన్నది, నిర్మాణాలు జరుగుతూ ఉన్నది. కూల్చినటువంటి దాంట్లో మళ్లీ నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం ఫస్ట్ కూల్చేటప్పుడు ప్రభుత్వ భూమిని కూల్చిందా, వాళ్ళ భూములను కూల్చిందా? ప్రభుత్వ భూములను పరిరక్షించాలని మరోసారి కూడా హైడ్రాకు ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరుగుతుంది. ప్రభుత్వ స్థలాలని ఆక్రమణ చేసి ఈ రోజు భవిష్యత్ తరాలకి భూములు లేకుండా చేస్తున్నారు. వీటిని హైడ్రా కాపాడుతుంది కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. హైడ్రా రావడం వల్ల సామాన్య జనాలకు మంచి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని మేము భావిస్తున్నామండి. FTL బఫర్ జోన్ పక్కకు పెడితే గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాకు గురవుతా ఉన్నాయి. దాని మీద కూడా ఒకసారి రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి దాని పట్ల కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ మల్లంపేటలో కత్వ చెరువులో కొన్ని విల్లాలు కూల్చడం, కొన్ని అక్రమాలు కూల్చడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఎవరు చెరువులను అక్రమంగా కబ్జాలు చేయట్లేదు, కానీ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. సో హైడ్రా పనితీరు వల్ల కొంచెం చెరువులు మెరుగుపడ్డట్టు, చెరువులు కబ్జాల అక్రమాలు ఆగినట్టు కనిపిస్తుంది. శివారు ప్రాంతాల్లోనే కాదు, ఏకంగా నగరం నడిబొడ్డున కబ్జాల పర్వం కొనసాగుతోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 4.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకోగా రెవెన్యూ, హైడ్రా అధికారులు హుటాహుటిన అక్కడికి చేరి తప్పుడు పత్రాలు సృష్టించి విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలి అనుకున్న వారికి అడ్డుకట్ట వేశారు. కోట్లాది విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా చర్యల్ని స్వాగతిస్తూనే రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, సామాన్య ప్రజలకు అన్యాయం చేయకుండా హైడ్రా పనిచెయ్యాలని సూచిస్తున్నారు.